Hello guys, welcome back to our channel Making of Arts and Technology with Saket. So this is Good Friday video special video guys. ఎవరైతే ఎవరైతే మీకు ఇంకా తమిళ చూసి అర్థమైపో అనుకుంటారా గైస్, ఈ వీడియోలో మనం ఒక క్రాస్ రెడీ చేస్తాం గైస్. దానికి కావాల్సిన మెజర్మెంట్స్, ప్రికాషన్స్, దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ వీడియోలో చూసుకుందాం గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఎవరైతే ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ ఎవరైతే చర్చ్ స్కిట్కి ఎవరైతే క్రాస్ రెడీ చేయాలనుకున్నారో గైస్, వాళ్ళకి వీడియో డెడికేట్ చేస్తున్నాం గైస్. అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా సో లెట్స్ స్టార్ట్. సో గైస్, మనకి ఇప్పుడు ఈ వీడియోకి 2 చెక్కలు కావాలి గైస్. తీరా చూస్తే నా చేతిలో అసలు ఏం చెక్కలు లేవు. ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ వేద్దాం. Oh God, please give us wood. If you are there, please give us wood. వచ్చేసినాయి గైస్, మనకి మన చెక్కలు వచ్చేసినాయి గైస్. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం గైస్ మెల్లగా. ఇప్పుడు ఈ వీడియో గైస్ మన అడ్డకర్ర తీసుకోవాలి గైస్. సరే, నిలువు కర్ర తీసుకోవాలి గైస్. ఇక్కడ ఫోటో చూపిస్తున్నాయి కదా గైస్, ఫోటో చూపించిన ప్రకారం మనం మెజర్మెంట్స్ వేసుకొని చేయాలి గాయస్. అయితే ఇక్కడ ఏం చేయాలంటే గాయస్, ఇప్పుడు ఎగ్జాక్ట్ మన టాప్ ఆఫ్ ద చెక్క నుంచి ఎగ్జాక్ట్ ఒక 10 ఇంచెస్ తీసుకోవాలి గాయస్. 10 ఇంచెస్ తీసుకోవాలి గాయస్. 10 ఇంచెస్ అక్కడ తీసుకొని ఎగ్జాక్ట్ అక్కడ ఒక మార్కెట్ అండి గాయస్. ఇక్కడతో ఒక 1/4 ఆఫ్ పని అయినట్టే గాయస్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గాయస్, ఇప్పుడు అడ్డకర్ర, ఇప్పుడు సిల్వర్లో అడ్డకర్ర ఉంటుంది కదా గాయస్, సిల్వర్ కర్ర ఒకటి, అడ్డకర్ర ఒకటి తీసుకోండి గాయస్. ఎగ్జాక్ట్ మనం అయితే ఎక్కడ లైన్ అయితే గీసామో అక్కడ దాన్ని ప్లేస్ చేసి ఎండింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక లైన్ వేసుకోండి గాయస్ పెన్సిల్తో. తీసుకున్నాక ఇప్పుడైతే ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైతే గీసామో అక్కడ హోల్ గీయాలి గైస్. హోల్ వేయాలంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది గైస్. చిన్న ట్విస్ట్ ఏంటంటే చూడండి గైస్, ఇలా ఎక్కడైతే హోల్ అయితే పెట్టాలి గైస్. ఇప్పుడు ట్విస్ట్ చెప్తాను గైస్, అసలు ట్విస్ట్ ఏమవుతుందో. ఇప్పుడు సైడ్ తిప్పాను గైస్. సైడ్ తిప్పేసాక ఇక ఎగ్జాక్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి గైస్. దీని సెంటర్ ఎక్కడ ఉందని ఎగ్జాక్ట్ దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేసి గైస్ అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోండి గైస్. ఇప్పుడు ఆ మార్క్ యూజ్ చేసుకొని ఒక లైన్ గీయండి గైస్. ఒక లైన్ గీసేసే కాక మనం ఒక 2 లైన్స్ గీసాం కదా గైస్. 2 లైన్స్, ఆ 2 లైన్స్ని జాయిన్ చేయాలి. యాజ్ డీస్ మనం ఇప్పుడైతే ఇక్కడ ఎలా అయితే చేసామో అలాగా మొత్తం మార్క్ వేసుకోవాలి గైస్. ఇది ట్విస్ట్ గైస్. ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, ఇది క్రూషియల్ పార్ట్. ఒక చిజర్, ఒక హ్యామర్ అండ్ 1 చిజల్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాను గైస్ హోల్ పెట్టడం. ఒక నైఫ్ తీసుకోండి గైస్, కట్టర్ తీసుకొని ఎక్కడైతే లైన్ పెట్టాము గైస్, 2 లైన్స్ పెట్టాము కదా గైస్, అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోండి గైస్. ఇక్కడ ఏమవుతుందంటే గైస్, మనం చిజల్ పెట్టినప్పుడు దాన్ని పట్టుకుంటుంది గైస్, లేకపోతే అసలు పట్టుకోదు. ఇంకా ఇలా ఒక సైడ్కి అలా గీయండి అండ్ ఇంకో సైడ్కి అలా ఒక కట్టించుకోండి గైస్. అలాగే సైడ్స్ కూడా వేసుకున్నాం కదా గైస్ లైన్స్, వాటికి కూడా ఒక చిన్న లైన్ గీయండి గైస్. సైడ్ కూడా గైస్ చూడండి, సైడ్కి కూడా ఒక లైన్ సైడ్ కూడా ఒక లైన్ గీసాను గైస్. సైడ్కి కూడా ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే కట్టర్తో లైన్ పెట్టాం కదా గైస్, కట్టర్తో అక్కడ ఎగ్జాక్ట్ చిజల్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా గైస్, అక్కడ పెట్టి ఎగ్జాక్ట్ పైనుంచి హ్యామర్ కొట్టాను గైస్. పైనుంచి హ్యామర్ కొట్టాను గైస్. హ్యామర్ కొడుతుండాలి గైస్. బిగినర్స్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి గైస్. లేదు మాకు అంత ఎక్స్పర్ట్ కాదంటే ఇంకా ఇచ్చేయండి గైస్. ఇదిగోండి గైస్, అయిపోయాక హోల్ పెట్టేస్తాం కదా గైస్. అయిపోయాక శాండింగ్ కూడా చేయండి గైస్ ఫర్ బెటర్ గ్రిప్కి. ఇదిగోండి గైస్, హోల్ పెట్టేసాం. ఎగ్జాక్ట్ కరెక్ట్ మొత్తం మెజర్మెంట్స్ అని సెట్ అయిపోయినాయి.
డన్. ఇప్పుడు అడ్డంకర నిలుకర అయిపోయింది గైస్. ఇప్పుడు అడ్డకర తీసుకోండి గైస్. ఎగ్జాక్ట్ మనం ఇప్పుడు ఫోటోలు చూపిస్తాం గైస్. అడ్డకర తీసుకొని ఎగ్జాక్ట్ ఎండ్ పాయింట్ నుంచి ఒక 55 ఇంచెస్ మెజర్ చేయండి గైస్. 55 ఇంచెస్ ఎగ్జాక్ట్ మనకి ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు. చూడండి గైస్, ఎగ్జాక్ట్ 55 అంటే మనకి ఇక్కడ వచ్చింది గైస్ 55. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే గైస్, పెన్సిల్ అయినా నైఫ్ అయినా తీసుకొని అక్కడ ఒక చిన్న మార్కెట్ అండి గైస్. మనం అక్కడ వరకు మొత్తం ఇంకా మనం అక్కడ వరకు కట్ చేయాలి గైస్. అక్కడ వరకు ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, ఒక సా బ్లేడ్ తీసుకోండి గైస్. లేకపోతే పక్కన యాంగిల్ గ్రైండర్ ఫోటో చూపిస్తున్నాం కదా గైస్, యాంగిల్ గ్రైండర్తో చేయొచ్చు గైస్. ఇప్పుడు చూడండి గైస్, కట్ చేస్తున్నా సా బ్లేడ్తో ప్రస్తుతం ఇప్పుడైతే. బీ కేర్ఫుల్ గైస్, సా బ్లేడ్ యూజ్ చేసినప్పుడు కానీ హ్యాండిల్ యూజ్ చేసిన కొంచెం బీ కేర్ఫుల్గా ఉన్నాను గైస్, ఎందుకంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో కొంచెం కేర్ఫుల్గా ఉన్నాను గైస్ కట్ చేసినప్పుడు. అయిపోయింది గైస్, కటింగ్ పని అయిపోయింది గైస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే గైస్, ఇప్పుడు మనం 55 ఇంచెస్ తీసుకున్నాం కదా గైస్ అడ్డకర్ర, దాని సగం అంటే 27.5 ఇంచెస్ని మెజర్ చేయండి గైస్. మెజర్ చేసి అక్కడ ఒక చిన్న గీత పెట్టండి గైస్, చిన్న గీత. ఎగ్జాక్ట్ అక్కడ ఒక చిన్న గీత పెట్టండి గైస్. పెట్టేసాక ఈ గీత పెట్టాక ఏం చేస్తారంటే ఇక్కడ ఇది కొంచెం ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త చేయాలి గైస్. మీకు ఇక్కడ 2 పాయింట్స్ కనిపిస్తాయి గైస్, 2 ఎండ్ పాయింట్స్. ఆ ఎండ్ పాయింట్స్ని జాగ్రత్తగా అడ్డకరక్తో కలపండి గైస్. పెన్తో మార్కెట్ రండి గైస్. మార్క్ ఎగ్జాక్ట్ మనకి మొత్తం కొంచెం కట్ చేయండి గైస్ ఇది మొత్తం, లేకపోతే ఇంకా దొంగటేస్తారు మీరు. అయిపోయాక ఆ సైడ్ అయిపోయిందా, ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ కూడా చూసుకొని ఎగ్జాక్ట్ అలాగే గీసాను గైస్. అలాగే అయిపోయాక ఇప్పుడైతే ఎక్కడైతే ఇప్పుడు 2 పాయింట్స్ని జాయిన్ చేయండి గైస్. ఎగ్జాక్ట్ మనకు వచ్చేది. ఇప్పుడు మనం ఇప్పుడు నిలువు కర్రకి ఎలా అయితే హోల్ పెట్టామో నిలువు కర్రకి ఫస్ట్ ఇప్పుడు చెప్దాం గైస్, క్లియర్గా చెప్తాను. ఫస్ట్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేయండి. అక్కడి నుంచి ఒక లైన్ గీయండి గైస్. అక్కడి నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ, ఇప్పుడు ఆ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసి లైన్ గీసాను గైస్. అక్కడి నుంచి సెంటర్ నుంచి త్రూ సెంటర్ మనం లైన్ గీయాలి గైస్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి నిలుకర ఎలా పెట్టామో అడ్డకరకు కూడా అలాగే పెట్టాను గైస్. గైస్ వినండి, ఇక్కడ ఇది మెయిన్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ బెటర్ ఎఫిషియన్సీ మైనస్ స్క్రూ డ్రైవర్ యూస్ చేయండి గైస్, మైనస్ స్క్రూ డ్రైవర్. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుంది అంటే గైస్, చిజల్ వల్ల అవ్వదు గైస్, చిజల్ వల్ల. ఎందుకంటే గ్రిప్నెస్ ఉండదు, అత్తమాటలు యూజ్ చేస్తే గ్రిప్నెస్ ఉండదు. సో బెటర్ ఎఫిషియన్సీ స్క్రూ డ్రైవర్ యూస్ చేయండి గైస్. ఇప్పుడు చూపిస్తా ఎలా కొట్టాలో స్క్రూ డ్రైవర్తో. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఎలా పెట్టి హ్యామర్తో కొట్టండి గైస్. ఇంకా హ్యామర్తో అలా మొత్తం హోల్ పెట్టేసాను గైస్. ఫైనల్లీ నిలుకరకు కూడా పెట్టేసాము. నిలుకరకు కూడా శాండింగ్ చేసి హోల్ పెట్టేసి శాండింగ్ కూడా చేసేస్తాం గైస్. ఇక్కడ పాయింట్ ఏమంటే గైస్, ఇక్కడ నాకు చిన్న మిస్టేక్ చేసిన. ఇప్పుడు మనం నిలువు కర్ర పెట్టినప్పుడు ఏమవుతుందంటే గైస్, ఎగ్జాక్ట్ మనకి పట్టట్లేదు. సో ఏం చేద్దామంటే గైస్, ఎగ్జాక్ట్ 1 మిల్లీమీటర్ని మెజర్ చేసి అక్కడ కూడా కొట్టేయాలి గైస్. చిజల్తో 1 మిల్లీమీటర్ తీసుకొని ఎగ్జాక్ట్ మొత్తం కట్ చేశాను గైస్. సో అయిపోయాక ఏం చేస్తారంటే నిలువు కర్ర తీసుకొని ఇంకా మేకులు అడ్డకర్రని 2 కలిపేసి ఇంకా మేకులు కొడిచాను గైస్, మేకులు. సో దట్ అక్కడతో సగం పని 1/4 ఆఫ్ పని అయిపోయినది గైస్. సో ఫైనల్లీ మనం ఏం చేసామంటే గైస్, పని అయిపోయింది గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మేకులు తీసుకొని ఇక్కడ ఒకటి ఇంకా కొటేషన్ గైస్. ఇక్కడతో
అయిపోద్ది గైస్. ఇప్పుడు చూడండి నేను ఎలా కొడుతున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అలా కొట్టేసాను గైస్. బట్ బీ కేర్ఫుల్ గైస్, హ్యామర్ యూజ్ చేసినప్పుడు కూడా మీరు ఇప్పుడు ఈ సిల్వర్ చేసినంటే గైస్ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి గైస్. ఒక్క ప్రికాషన్ తీసుకోకపోయినా కానీ గైస్ ఇంకా మీరు దొంగటేస్తారు గైస్. ఏదో ఒకటి ఏదైనా చేయిపోవాల్సిందే, కాలిపోవాల్సిందే. సో మీరు ఇప్పుడు సిల్వర్ రేజ్ చేయాలనుకున్న వాళ్ళకు కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయండి గైస్. ప్రొఫెషనల్స్ అంటే తెలుసు కదా గైస్, ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ చెప్తున్నాను గైస్, కొంచెం జాగ్రత్తగా చాలా జాగ్రత్త చేయాలి గైస్, లేకపోతే దొంగటేస్తారు. ఇలాగా ఒక మేక కొట్టేశారు గైస్. కొట్టేసాక ఒకసారి చెక్ చేయండి గైస్ పట్టుకుందో లేదో. పట్టుకుందంటే ఇంకా కంటిన్యూ చేశాను గైస్. 4 కార్నర్స్ ఇంకా కొట్టేశాను గైస్. చూడండి గైస్, యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎలా కొడుతున్నామో అలా కొట్టేయాలి. ఇప్పుడు మొత్తం మెకిల్ కొట్టేసాను కానీ గైస్, ఇక్కడ ఏమంటే గైస్ ఇప్పుడు కొట్టేసాక బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసినాయి గైస్. ఇలా ఉంటే చాలా ప్రమాదం గైస్, ఎవరికైనా గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, హ్యామర్ ఇచ్చుకొని దాన్ని బెండ్ చేసాను గైస్. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ని బెండ్ చేసాను గైస్ వుడ్ చెక్కలోకి. ఎలా చేస్తామో అలా చేయండి గైస్ హ్యామర్తో. చాలా ఈజీ గైస్ పనులని, బట్ మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే అయిపోద్ది గైస్. ఇక్కడ అయిపోయింది గైస్, ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇలా చేస్తే కొంచెం సేఫ్ ఉంటుంది గైస్, అంతే గైస్ ఈ వీడియో. ఇప్పుడు ఇది బాగాలేదు కదా గైస్, ఇలా ఉంటే నాకు నచ్చలే. ఏం చేద్దామంటే చూడండి గైస్, పెయింట్ కొన్నాను గైస్, వుడెన్ కలర్ పెయింట్. మీరు షాప్లోకి వెళ్ళి వుడెన్ కలర్ పెయింట్ అంటే మా అయితే ఒక 160 రూపీస్ ఉంటుంది గైస్, పెద్ద బాటిల్ కొనేసి ఇక్కడ చేసాను గైస్. ఇంకా సిల్వర్కి పెయింట్ చేసేద్దాం. ఇది ఒక చిన్న మ్యాజిక్ వేద్దాం. అబ్రకడబ్రా గిలిగిలి చూ అయిపోయింది గైస్. చూడండి మొత్తం పెయింటింగ్ వేసాం గైస్. ఇంకా ఫైనల్ అయిపోయినట్టే గైస్ ఈ వీడియో. బట్ మీ ఒకడే మాట చెప్తున్నాను గైస్, ప్రికాషన్స్ తీసుకోండి గైస్, మీరు ఇంకా చేయగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి గైస్, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ ఆన్ చేసుకొని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి గైస్. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఫ్యూ పాయింట్స్ అబౌట్ గుడ్ ఫ్రైడే గైస్ మాట్లాడాలని కోరుచున్నా. మనం క్రాస్ చేసాం కదా గైస్, క్రాస్ యాక్చువల్ అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ ప్రకారం వాటి డైమెన్షన్స్ అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. సిల్వర్ బరువు వచ్చి గైస్ అంటే యాక్చువల్ మీకు ఒక మాట చెప్పాలంటే సిల్వర్ అంటే శ్రమలని అర్థం గైస్, శ్రమలని. అండ్ సిల్వర్ బరువు వచ్చేసి 150 kgs గైస్. పొడవు వచ్చి 15 ఫీట్స్, వెడల్పు వచ్చేసి 8 ఫీట్స్ గైస్. ఇప్పుడు సిలువ అయిపోయింది కదా గైస్. దేవుణ్ణి సిలువ వేసినప్పుడు గైస్, సిలువేకి ముందు మేకులతో కొడతారు గైస్, చేతికి కాలుకి మేకులు కొడతారు గైస్. వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మేకులు మందం వచ్చేసి అంటే మన లాంగ్వేజ్లో థిక్నెస్, వాటి థిక్నెస్ ఏంటంటే గైస్ 3/4 అంగుళాలు గైస్. అండ్ పొడవు వచ్చేసి ఐ గెస్ 8 ఫీట్స్ గైస్, 8 అంగుళాలు. ఇప్పుడు అయిపోయింది గైస్ మేకులు. ఇప్పుడు సిల్వ మీద వేలాడుతున్న దేవుని గురించి మాట్లాడుకుందాం, లార్డ్ జీసస్ గురించి. ఆయన హైట్ వచ్చేసి గైస్ 5 feet 11 inches గైస్. అండ్ బరువు వచ్చేసి 85 kilos గైస్. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ గైస్. ఇంకా పాయింట్స్ ఉన్నాయి, ఇంకా ఎందుకు వీడియో లాగ్ అవుతుందని చెప్తాను. అండ్ ఇప్పుడు ప్రికాషన్స్ గైస్, మంచి క్వాలిటీ చెక్కలను తీసుకోండి గైస్, అది ఒకటి చెప్పాలనుకున్నాను. పాయింట్ నెంబర్ 1,
పాయింట్ నెంబర్ 2 వచ్చేసి గైస్, మీరు ఒకవేళ గుడ్ కార్పెంటర్స్ లైక్ మీ ప్రొఫెషనల్ వర్కర్స్ గైస్, కార్పెంటర్లో అన్న వాళ్ళకి మీరు హోల్స్ పెట్టేసుకోవచ్చు గైస్, మీ చిజల్తో హోల్స్ పెట్టేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్, ఎవరైతే చేయాలనుకుంటున్నాం బట్ మేము అంత పర్ఫెక్షన్ మేము అంత ప్రొఫెషనల్స్ కాదంటే బెటర్ టు కార్పెంటర్ షాప్కి ఇచ్చేసి హోల్స్ పెట్టి ఇచ్చేసుకోండి గైస్, అదొకటి. పాయింట్ 3 వచ్చేసి గైస్, మీకు ఒకవేళ చెక్కలు స్పీడ్గా దొరికినాయి అంటే బెటర్ టు పెయింట్ వేయాలి గైస్. పెయింట్ లేదు మాకు మేము కొంటున్నామంటే నో యూజ్ గైస్, పెయింట్తో పని లేదు గైస్. అండ్ చెక్కలు వచ్చేసి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి గైస్, థిక్నెస్ ఎక్కువ ఉండేలాగా. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నానంటే గైస్, బెటర్ మీరు క్రాస్ చేసుకున్నప్పుడు గైస్ కొంచెం బీ కేర్ఫుల్ గైస్. ఎందుకంటే మనం ఇప్పుడు వీడియోలో చిజల్తో హోల్ పెట్టిన టైంలో గైస్ నాకు చేతి మీద 4-5 టైమ్స్ పడ్డది గైస్ హ్యామర్ వచ్చేసి. సో బెటర్ కొంచెం ప్రికాషన్స్ మంచిగా తీసుకోండి గైస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ గైస్, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి గైస్, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి గైస్. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.